నమస్తే అండి. నా పేరు రాజు బేతల. నాకు ఇంకో పేరు ఉంది జోసెఫ్ రాజు బేతల. మాది అంబేద్కర్ నగర్, నిడుబ్రోల్, పొన్నూరు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. అయితే నేను ఉండేది చెరుగుపల్లిలో కృష్ణన్పేట లేదా మాలపల్లి అంటారు. ఇక్కడ ఉంటాను చెరుగుపల్లిలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఈరోజు నేను చెప్తున్నాను 14వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరం ఉదయం పూట 10 గంటల సమయంలో ఈ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టబోతున్నాం. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అన్ని సోషల్ మీడియాలో. ఇంకా గత వీడియోలు కూడా ఉంటే చూడండి. దీనికంటే ముందు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు, దుళ్ళూపళ్ళ నరేంద్ర, మోపిదేవి వెంకటరమణ అనే ఈ ముగ్గురు రాజకీయ నాయకులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళ అధికారాలు దుర్వినియోగపరిచారు. వారి పదవులు, వారి ఈ శాటిలైట్ టెక్నాలజీలు దుర్వినియోగపరిచి వాళ్ళ రాజకీయ కుట్రలు నన్ను బలి చేశారు. 2000 సంవత్సరం నుంచి ఈ రోజంట మోపిదేవి వెంకటరమణ, ఎక్కడ అనగానే సత్యప్రసాద్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి మా మామయ్య అక్కల్ని, మా బంధువులందరినీ ఒక చోట చేయించి, రేపల దగ్గర అక్కడ చేయించి నన్ను వాళ్ళు ఏదో చంపైపోతున్నారు, ఈయన ఏదో చంపైపోతున్నారు, నరికేయబోతున్నారు. ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల జనాలను పెట్టి బడుగు మణిమ, బడుగు రాజరత్నం, బడుగు వినోదు, దొళ్ళ భాగ్యలక్ష్మి, అమ్మాయి వాళ్ళ భర్త, వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు, దూళ్ళ రాజేష్, దూళ్ళ కుమారి, రెబ్బా భారతి, రెబ్బా కొడుసు, రెబ్బా అశోక్, రెబ్బా భారతి, రెబ్బా సూరిబాబు, దారా రవి, వాళ్ళ భార్య, చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళండి. ఇక్కడ చెరుగుపల్లిలో, నిడుబ్రోల్లో మండ్రు వెంకమ్మ, మండ్రు సోమ, మండ్రు జ్యోతి, మండ్రు సుబ్బారావు, మండ్రు అప్పారావు, మండ్రు దయాకర్, కర్ర పిచ్చ, కర్ర మహేష్, రాతికెన్ సంచ, రాతికెన్ సురేష్, బేతల విజయరాజు, బేతల షారోను, గోళ్ళమూడి బుల్లి, కోటేశ్వరరావు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంక 2 ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కొరకు పనిచేశారండి. నారా చంద్రబాబు కొరకు, దూళ్ళుపళ్ళ కొరకు, మోపిదేవి కొరకు. నన్ను ఎలా అన్యాయం చేశారో పద్ధతి ప్రకారం చెప్తాయినండి. 24 గంటలు నాకు 4 సార్లు ఆత్మహత్య చేసినట్టు చేశారు. 4 సార్లు నన్ను ఆత్మహత్య చేసినట్టు చేశారు. ఇప్పటికి నేను 4 సార్లు ఆత్మహత్య చేసుకున్నా. 2020 సంవత్సరంలో నా పుట్టుకతో మొదలుపెట్టారండి. నా పుట్టుకతో పట్టించాడు నారా చంద్రబాబు. అవమానపరచడం, 4 సార్లు ఆత్మహత్య చేసినట్టు చేపించాడు తెలుగుదేశం వాళ్ళు. ఒరే మీ అమ్మ లంజ అంట, మీ అమ్మ వ్యభిచారం చేయటం వల్ల నువ్వు పుట్టావంట, మీ అమ్మ వల్ల నీకు పుట్టుకతో ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే అని నిడుపురులు మండ్రు వెంకమ్మ, మండ్రు సోమ, మండ్రు జ్యోతి అనేవాళ్ళు పోరు పెట్టి మా నాన్న మానసిక క్షోభ గురి చేసి ఆయన చచ్చిపోయిన దాకా కూడా పట్టించుకోవాలా. ఆయన చచ్చిపోయినాక మే 30వ తారీఖున మా పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కేసు ఇద్దామని వెళ్తే, పొన్నూరు భాస్కర్ ఆ కేసు ఇద్దామని వెళ్తే తీసుకోడు. ఆయన కేసు ఇద్దామంటే ఆయన ఉన్నాడు, స్టేషన్లో ఉన్నాడు. 2024 సంవత్సరం మే 30వ తారీఖున ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉండరు. ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ ఓన్లీ ఫోన్లోనే మాట్లాడు, పట్టించుకోవాలా. వాళ్ళకి సిఐకి అతని ఫోన్లో ఆడియో వీడియో క్లిప్లు నాకు జరిగిన అన్యాయం మొత్తం చెప్తే వాళ్ళ వెంట్రుకతో సమానం చూశారు. తర్వాత అంతకంటే ముందు ఆగస్టు నెల 5వ తారీఖు 2024న ఇప్పుడు బాపట్ల ఎస్పీగా ఉన్న తుషార్ డుడే అనే ఆయన, అది వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉంటే, ఆ గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్తా కలుద్దామని. ఆయన ఆఫీస్లో ఒక ఫీమేల్ స్టాఫ్ ఆయన కలవనివ్వలా. ఆ ఫీమేల్ స్టాఫ్ ఆయన కలవనివ్వలా. ఆ ఫీమేల్ స్టాఫ్ ఆయన్ని కలవనివ్వలా. నా 2 డైరీలు చూసింది, ఇంగ్లీష్ డైరీ, తెలుగు డైరీ చూసింది. మార్చి నెల 5వ తారీఖు 2024 సంవత్సరం ఉదయం 10:30 నుంచి 11:30 దాప్పుడు అక్కడ వీడియో కెమెరాలు ఉంటే చూడండి. మా పొన్నూరులో కూడా మే 30వ తారీఖున 2024న ఉదయం పూట 9 గంటలప్పుడు కెమెరాలో నేను వెళ్ళి అక్కడ ఉన్న వీడియో క్లిప్పింగ్ మొత్తం చూడండి. చాలా పోలీసులు వాళ్ళ వెంట్రికలు సమానం చూసారండి. ఖమ్మాళ్ళకి పూర్తిగా సహకరించి పోలీసులు ఒక్కళ్ళు కూడా పట్టించుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా 26 జిల్లాల కలెక్టర్, 20 జిల్లా ఎస్పీలకి మొత్తం తెలుసు, ఒక్కళ్ళు పట్టించుకోవట్లా. చంద్రబాబు నాయుడు పేరంటే అసలు ఎవడు పట్టించుకోవట్లా. నువ్వెంత, నీ బతికెంతరా, చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రబాబు నాయుడు తలుచుకుంటే దేశంలో ప్రధానమంత్రిని మార్చగలడు, దేశ ముఖ్యమంత్రులు ఎవరైనా మార్చగలడు, ఏమైనా చేయగలడు. అసలు వ్యవస్థలైన అతని చేతిలో ఉంటే ఈ దేశ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు దయతో బతుకుతుంది అని అన్నట్టుగా 24 గంటలు బెదిరిస్తున్నారండి. మరి మా లాంటి సామాన్య అతిపెద్ద నిరుపేద దళితుడు ఎలా బ్రతకాలా? మీరు మీ కుటుంబ సభ్యులకి పుట్టగతిలో ఉండి అడుక్కు తింటారు. మీ భవిష్యత్ తరాలు ఉండవు, మీ భవిష్యత్ తరాలకి భవిష్యత్తు ఉండదు. వాళ్ళ మీద చెప్తే ఎంత ధైర్యంరా, వాళ్ళు చేసిన కుట్ర చెప్తామని బెదిరిస్తున్నారండి. ఎవరు చెప్పుకోవాలి? నేను ఇంకా ఎవరు చెప్పుకోవాలి? ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరు చెప్పుకోవాలా? 24 గంటలు మీ అక్కలు ఇల్లు కూడా దాటరా, మాకు అవకాశం ఇక్కడే నరికేస్తాం, కోసేస్తాం, లింగం కోస్తాం, మెడకాయ కోసేస్తాం, పెట్రోల్ పోసే కాల్ చేస్తూ ఉన్నారు.
ఎవరు చెప్పుకోవాలి, నేను ఎవరు చెప్పుకోవాలా? నా ఎన్కౌంటర్ చేస్తారు, తలకాయ తీసేపిస్తారు, నాలుగు కోసేస్తారు, లింగం కోసేస్తారు. తెల్ల లేచిన కానించి ఇదే పిచ్చోడిని చేస్తారు, కుక్కను వదిలేస్తారు పోలీసు వాళ్ళు, కాళ్ళు చేతులు కట్టేసి కుక్కను వదిలేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. లైవ్లో ఇంజక్షన్ లేకుండా రేపలు తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేపిస్తారు. రేపలు కూడా దాటి రేపలు హాస్పిటల్ నరకం చూసి పోస్ట్ మార్టం చేపిస్తారు. నిజాంపట్నం తీసుకెళ్ళి మోపిది వెంకటరమణుడు చంపేస్తాడు. ఎవరు వాళ్ళు? ఎవరు ఎందుకు చంపుతారు? నన్ను మెంటల్గా సైకలాజికల్గా మా కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నారు. మెంటల్గా ఎమోషనల్గా సైకలాజికల్గా టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని 24 గంటలు. సరే, ఈ టెక్నాలజీ మొత్తం గత వీడియోలు చెప్పాను, ఇప్పుడు టెక్నాలజీ గురించి చెప్పను. నన్ను ఎవరెవరు అన్యాయం చేశారు, ఎలా అన్యాయం చేశారో, కొన్ని వర్గాల వాళ్ళు పగబట్టి నన్ను ఎట్ట చేశారు నేను చెప్తాను. ఇది మాత్రం చాలా తీవ్రమైన ఇంపార్టెంట్. ఇదే కుట్రలో ముఖ్యం. ఇది ఆర్గనైజ్డ్గా 2000 సంవత్సరం నుంచి కుట్ర జరిగిందని చెప్పడానికి ఇదే ముఖ్య విషయం. ఇదే విషయం మెయిన్ ఇక్కడ. ఇది మీ ఇంపార్టెంట్. ఇది చూడండి. 2000 సంవత్సరంలో మా అన్న, మేము దళితులమి, మా అన్న వాళ్ళు అలా కమ్మల్ని విసుకాలను కొడతారు. అది అంత చెప్పానుగా, అది అంతా రేపు మొత్తం బయటకు వస్తాయి. కొట్టినప్పుడు నన్ను టార్గెట్ చేసి మా హెడ్ మాస్టరు నన్ను 10th క్లాస్ ఫెయిల్ చేస్తారు. మా హెడ్ మాస్టర్ ఎస్పీ ప్రభాకర్ రంగారావు, రంగారావు నన్ను 10th క్లాస్ ఫెయిల్ చేస్తారు కదా. ఫెయిల్ చేసినాక ఆ కమ్మల కుర్రోళ్ళు మనోళ్ళందరూ వార్నింగ్ ఇస్తారు, మీ జాతకాలు మీ భవిష్యత్తు ఉన్నది మిమ్మల్ని అంత చూస్తామంటారు. అట్టనే చేశారు. మా పల్లెలో ఉన్న 2 గ్రూపులు కొట్టారు. ఒక గ్రూప్ తెలుగుదేశంలోకి వెళ్తారు, ఒక గ్రూప్ కాంగ్రెస్లో ఉంటారు. ఆ కాంగ్రెస్లో ఉన్న మనోళ్ళు అందరూ సంకనాగిపోయారు. నా ఒక్కటి జీవితం కాదు, వాళ్ళ జీవితాలు అధోగతి పాలైపోయినాయి. వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నా ముందుకు వస్తే మొత్తం నేను వాళ్ళందరి పేర్లు చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళందరి పేర్లు ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళందరినీ ఇప్పుడు రేపు పొద్దున ఒక పెద్ద గ్రౌండ్ పెట్టండి, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పెట్టండి. అక్కడ పిలిస్తే అక్కడ తేల్చుకుందాం. వాళ్ళందరి ముఖాలను ఎట్ట ఉంటే, వాళ్ళ పేర్లన్నీ ఎలా ఉంటే, వాళ్ళ ముఖాలను ఎట్ట ఉంటే, వాళ్ళందరూ చెరువు పన్నడుగులు ఇంటి పక్కన ఎట్టుంటారు, వాళ్ళందరూ తెలుగుదేశం ఎందుకు అవుతారు, వీళ్ళందరూ తెలుగుదేశం ఎందుకు అవుతారు. మంచినీళ్ళతో మొదలుపెట్టి కాఫీ, టీ, అన్నము, టీ, వాటర్ బకెట్, కాఫీ, బాత్రూమ్, ల్యాబరేటరీ, బైకు, కారు, ట్యాక్సీ, ఆటో, ట్రైను. అంటే ఇది ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటుందండి. వాడి జీవిత విధానాన్ని బట్టి ఈ హెరాస్మెంట్ మారుస్తారు. నేను పేదోడిని కాబట్టి నా జీవిత విధానం ఎలా ఉంటుంది, నేను సామాన్యంగా రోజు తినే వస్తువులు, ఆహార పదార్థాలు ఏమంటే ప్రతి దానికి ఒకటి సెట్ చేశారు. ఒకరితో ఏదో అక్ర సంబంధం ఉన్నట్టు సెట్ చేసి 25 సంవత్సరాలుగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారు. ఇది కుట్ర అని నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్తాను, వాటిని బట్టి అవి విన్నాక మీరు ఇది కుట్ర కాదన్నారు అనుకోండి, అసలు మీరు మానవత్వం ఉన్న మనుషులే కాదని అంట నేను. ఓకేనండి, దట్స్ ఆల్. ఈ మొత్తం బయటకు వస్తే ఇది పక్కా తెలుగుదేశ రాజకీయ కులపిచ్చి ఉగ్రవాద కుట్ర అని తెలిసిపోయింది. పక్కా. ఓకేనా? భారతదేశం మొత్తం లేవేళ ఈ వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కాపాడుతున్నాయి. ఇది భారతదేశం తీవ్రమైన నేరం. ఏం బెదిరిస్తారు? 24 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోయింది. గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం పోతే ప్రధానమంత్రి సీటు పోయిద్దని ఇక్కడ ఆంధ్ర రాజకీయ నాయకులు ఈ కుట్ర నుంచి మాట్లాడకుండా అందరూ ఎవరు కారు మెదలకుండా ఉన్నారు. నరేంద్ర మోడీకి ఇబ్బంది వచ్చిందని. మరి మా లాంటి టార్చ్ ఎవరు పట్టించుకుంటారు ఈ దేశంలో? ఏముంది ఇక్కడ ప్రభుత్వం పోతే ఏముంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పోతే ఏముంది, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అక్కడ ఎక్కడ ప్రభుత్వం పోతే. నా మీద చేసింది రాజకీయ ఉగ్రవాద కుట్ర తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశ రాజకీయ పార్టీ కార్డులు కుట్టించి మరి ఐఎమ్ మెంటల్లీ ఫిజికల్లీ ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ నాట్ మ్యాడ్ ఫెలో. కానీ చంద్రబాబు నాయుడునే తెలుగుదేశం పార్టీ నడిపించే వ్యక్తి నన్ను మెంటల్ సైకలాజికల్ టార్చర్ చేపిస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా. పోలీసులు అంటే అతను కాళ్ళ కింద బతికే బానిసలు అంటే కదా. చెరుకుపల్లి ఇంటిలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ అంటున్నారు, పోలీసులు ఏం చేస్తారా చంద్రబాబు కాళ్ళ కింద బతికే బానిస కుక్కలు అంటున్నారు. అవునా? మరి పోలీసులు సిగ్గు, వాళ్ళకి ఆత్మగౌరవం లేదా, వాళ్ళకి యూనిఫామ్కి పవర్ లేదా, సిగ్గు శరం రోషం పౌరుషం లేదా? ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలా, సుమోటి కేసు ఫైల్ చేయాలా, నన్ను ఇదే లేలో చట్టం ముందు నిలబెట్టాలా, కోర్టు ముందు నిలబెట్టి దేశం మొత్తం లైవి నా మీద నువ్వు పుట్టించి నిరూపించి ఎన్కౌంటర్ చేసే, ఎడగొట్టి గుండెలో కొట్టు, నీకు కొట్టకపోతే ఇవి నేను కొట్టుకుంటా. ఛాలెంజ్, ఈ భారతదేశ ప్రభుత్వంతో ఛాలెంజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చాలా దుర్మార్గులండి, అమ్ముడు పోయిన వాళ్ళండి. ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళకి, ఎవరి దగ్గర పదవులు ఉంటే వాళ్ళకి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేశారండి. ఇది చాలా దారుణమైన విషయం. ఆ పోలీసు వాళ్ళ పేర్లు కూడా చెప్తానండి, ఇప్పుడు అన్నీ వస్తాయి పోలీసు వాళ్ళ పేర్లు కూడా. 10th క్లాస్లో అయిపోయిన తర్వాత 2000 సంవత్సరం అక్కడ కానిస్టేబుల్ మురళి అనేవాడు కానిస్టేబుల్. ఆ మురళి అనేవాడు లైవ్ చేస్తే 2000 సంవత్సరం చంద్రబాబు నన్ను లైవ్లో పెట్టారని తెలిసిపోయింది. ఓకేనా? దాని తర్వాత వాళ్ళ కమ్మరామ ప్రసన్నమ్మ గారు ఉంటారు చెరువుపల్లి. ఇక్కడ ప్రసన్నమ్మ గారు ఆమె బాప్తీసం తీసుకుందాం, నా దేవుని బిడ్డామా కమ్మరామే. మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చినప్పుడు మా ఆంటీ టీచర్ గారు
మా చిన్నమ్మ టీచర్ గారు, గవర్నమెంట్ టీచర్ గారు, అరే నాన్న నేను ప్రసన్నమ్మ గారు రమ్మన్నారు ఒకసారి చూద్దురు అని రారా అని నన్ను తీసుకెళ్తుంది మా ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆమె కాసేపు మా ఆంటీతో మాతో మాట్లాడి కాసేపు ఉన్నాక ప్రార్థన చేసి సరే నాన్న బాగా చదువుకోరాజు నాన్న అంటది. సరేనండి అని వస్తా. తర్వాత హానోక్ అని మాదికి సంబంధించిన అతను, కులాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు కుల పిచ్చి లేదండి, మత పిచ్చి లేదండి, నన్ను అట్లా తయారు చేశారండి. నేను ఖచ్చితంగా చెప్పాలా, మీకు విషయం అర్థం అన్నట్టు చెప్పాలా, అందుకని చెప్తున్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ దట్స్ ఆల్. ఒక మాదికి సంబంధించిన అతను హానోక్ అని ఒక పాస్టర్ ఉంటాడు, నగరం దగ్గర ఈదుపల్లి పక్కన ముత్తుపల్లి అని. అతను అప్పట్లో బాగా హైప్ చేశారు, ప్రవచన స్వస్థ అద్భుత వరాలు కలిగిన దైవ సేవకుడని. అతను మా అక్క వాళ్ళ ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇక్కడ బడుగు సమర్పణరావు, బడుగు రమేష్, ఆ బడుగు మోజెస్ అన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా తీసుకొస్తారు ఆ పాస్టర్ని. మా అక్క వాళ్ళ ఇంటికి కూడా తీసుకొస్తారు, మా ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకొస్తారు. అతనికి మొత్తం తెలుసు 2000 సంవత్సరం నుంచి మాదిగులు కొంతమంది, కమ్మలు కొంతమంది నా మీద కుట్ర చేశారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కుట్ర మొదలైంది అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు బైబిల్ను ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభు వారి పేట నామం పేట సత్యం చెప్పాలి, చెప్తే కుట్ర మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు చెప్పకపోతే సత్యమే లేనట్టు ఈ లోకంలో. తర్వాత మా చెరుకుపల్లిలో నడుపులో మా పాస్టర్లు చాలు బైబిల్లో ప్రమాణం చేసి యేసుక్రీస్తు నామం పేట సత్యం చెప్పాలా, చెప్పకపోతే అసలు నీతనే లేదనట్టు ఈ లోకంలో. వాళ్ళు చెప్తారు చాలు. అసలు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇటువంటి టెక్నాలజీ చూపి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, నా కళలో నా ఆలోచనలు నా మొత్తం మీరు చూస్తున్నా లేదా చెప్పాలా. నన్ను బట్టి కాదు, నా జీవముగలైన యేసుక్రీస్తు ప్రభు నామం పేట చెప్పాలా, చెప్పకపోతే సత్యమేలన్నట్టు. మీరు అందరూ నన్ను చంపాలనుకున్నారు కదా, మీకు అందరూ నా చావు కావాలి కదా, నా ప్రాణం కావాలి కదా, ఇస్తా ఎప్పుడు చట్టం ముందుకు వచ్చి నా మీద పుట్టించిన మొత్తం దేశం మొత్తం లైవ్లో చూపించి నిరూపించి నేను 25 సంవత్సరాలు నేను నిజంగా చెడ్డవాడిని, క్రిమినల్ అని అంటే అక్కడ నరికేయండి. నిలువు నరకండి, అడ్డం కూడా కాదు. 2 మాటలు నాది తప్పు లేదు, వాళ్ళ తప్పు ఉందని నేను ఇరిసే వాళ్ళ ముగ్గురిని ఉరేసేయాలా. నో కాంప్రమైజ్. నా 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 ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఈ దేశంలో రావచ్చు. కెమెరాల ముందు, మెయిన్ స్ట్రీమ్ కెమెరాల ముందు, టీవీల ముందు రావాలా. తెలిసిపోయింది, చట్టం ముందుకు వస్తే తెలిసిపోయింది, కుట్ర మొత్తం తెలిసిపోయింది. నెక్స్ట్ మాదిగులు కమ్మలు కలిసి చేశారు. ఇక ఏం చేశారు, నన్ను 10th క్లాస్లో మా పంతులు కలోపించుతో 10th క్లాస్ ఫెయిల్ చేశారు కదా. అసలు నాకు మాటకు ముందు 24 గంటలు ఎయిడ్స్ నా బుర్ర నిండా నింపుతూ కలవరింపులో నా స్వరాన్ని కూడా నాకు వ్యతిరేకంగా ఉపయోగించి నాకు వ్యతిరేకంగా నా స్వరాన్ని ఉపయోగిస్తుంటే నేనేం చేయాలా. ఇటువంటి టెక్నాలజీలు ఉపయోగించి నా స్వరపెట్టికి కూడా వాళ్ళు నా చేత మాట్లాడిస్తే నేనేం చేయాలా. చుట్టుపక్కల చేత అనుక్షణం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నా హ్యూమన్ బాడీ ఇంటెలిజెన్స్ రెచ్చగొట్టి నా స్వరాన్ని పిచ్చవాళ్ళగా నాతో మాట్లాడిస్తున్నారు. నా ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నా శరీరము, నా మెదడు, నా ఆత్మ వాళ్ళ చేతిలో ఉంది. ఇది సోల్ క్యాచింగ్ టెక్నాలజీ, మైండ్ హ్యాకింగ్ టెక్నాలజీ. నాది తప్పు కాదు. మీరు మనుషులా, మానవత్వం ఉన్న మనుషులా, మానవత్వం లేని జంతువులా? నేనన్నా మానకారణ శిక్ష తప్పైతే చట్టం ముందులో పెట్టు. ఆడ రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు. నిరూపించి కాల్చిపడేవా? ఇదే ఒక కమ్మోడనో, రెడ్డోడనో, బ్రాహ్మణో చేయగలుగుతావా? ఇన్ని సంవత్సరాల విచారణ అనే పేరుతో ఏం నారా చంద్రబాబు నాయుడు, దూడుపాల నరేంద్ర, మోపుదే వెంకటరమణ, ఖబర్దార్. మాటకు ముందు తలకాయ నరికేస్తారంట, నాలుగు కోసేస్తాం, లింగం కోసేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తాం, కుక్కలు వేస్తాం, వెనకంట రేపిస్తాం, కాళ్ళు చేతులు పడిస్తాం. 24 గంటలు బెదిరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఏమి ప్రభుత్వాలు నడుపుతున్నారా? రాక్షసులా మీరు? నాకేం జరిగినా వీళ్ళే కారణం. ఆంధ్ర పోలీస్ నన్ను ఈ విధంగా సృష్టించింది. ఆంధ్ర పోలీసులు ఆర్ క్రిమినల్స్. వాళ్ళు తీవ్రవాదులాగా ఉన్నారండి ఆంధ్ర పోలీసులు. అగ్ర ఉన్న జాతులకి ఎవరి చేతులు అధికారం ఉంటే వాళ్ళకి అమ్ముడిపోయి 25 సంవత్సరాలు నన్ను ఈ విధంగా అబద్ధపు నేరస్తులు చిత్రించిన ఆంధ్ర పోలీసులే. ప్రతి చోట సాక్ష్యాలతో నేను నిరూపిస్తా. ప్రతి చోట కమ్మలో మాదిగలండి. నన్ను వాళ్ళు ఆ స్కూల్లో 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత మా ఇల్లు తగలబెట్టించారు, మేము బతికాం. తర్వాత నా స్నేహితులను ఉపయోగించి తిరుపతి తీసుకెళ్తారు, అక్కడ చిప్ పెట్టించి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా, వాయిస్ టు స్కేల్ టెక్నాలజీ ద్వారా, టెలివిజన్ ఎలక్ట్రో మైక్రోవేవ్స్ ద్వారా నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చూసాటిని బట్టి, పిలిచాల్సిన బట్టి, గ్రహించిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాగే స్పర్శను బట్టి. రిమోట్ న్యూరల్ కంట్రోలింగ్ అనేది 1980 నుంచే ఉందండి. ఈ టెక్నాలజీని ఎప్పుడో ఉన్నాయి. పాత వీడియో చూడండి. చిన్నప్పటి నుంచి నన్ను ఆ విధంగా నేను మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్తా. నేను చిన్నప్పటి నుంచి ఎవరితో అన్న తప్పు చేస్తే
యువత నా ఇష్టం లేకుండా ఎందుకు ఊరుకోవాలా? ఎవరు వాళ్ళని నన్ను కొట్టకుండా ఆపారు? ఎవరు వాళ్ళని నన్ను చంపకుండా ఆపారు? ఎవరు వాళ్ళు నన్ను ఏమన్నా అన్యాయం చేయకుండా ఆపారు? జనాల్ని అడిగారు ఎవరన్నా? నేను నిజంగా నీచుణ్ణి, నేను నిజంగా నేరస్తుని, క్రిమినల్ అయితే నా ఫస్ట్ భార్య, ఇద్దరు భార్యలు నన్ను విడిచిపెట్టారు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నారు. మళ్ళీ వాళ్ళతో సంతోషంగా ఉన్నారు. మరి నాకు లేని, మరి నాకున్న వ్యాధి మరి వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళకు ఉన్నప్పుడు నా మీద కేసులు ఎందుకు ఇలా? అసలు 2013లో నా భార్య నన్ను నపుంసకుని జైల్లో పెట్టించిందాక ఒంగోలు జైల్లో నా మీద ఎటువంటి నాకు నెరచరిత్ర లేదు. నా మీద ఎవరు కంప్లైంట్ ఇలా. మరి చిన్నప్పటి నుంచి నేను ఎవరితోనూ తప్పు, ఈడు అక్కడ వాళ్ళతో తప్పు చేసిండు, వీళ్ళు ఎక్కడ వీళ్ళు తప్పు చేశాడని. మరి మా బంధువులు, స్నేహితులు అందరూ 2020 సంవత్సరంలో నాకు ఈ టెక్నాలజీ అంటే ఏందో తెలియనప్పుడు, ఈ టెక్నాలజీ నా మీద ఉపయోగించినప్పుడు మొట్టమొదటిలో తెగ చెప్పారు కదండి. సోషల్ మీడియాలో, టీవీలో, టీవీలో, మెయిన్ టీవీలో కెమెరాలు తెగ చెప్పారు కదా, నా గురించి చెప్పించారు కదండి. మా బంధువుల చేత, స్నేహితుల చేత, అందరి చేత చెప్పించారా? మరి అదే కుట్రని అక్కడ అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఇది కుట్ర, ఆర్గనైజ్డ్గా అందరూ కలిసి చేసిన కుట్రని అర్థమవుతుంది కదండి. ప్రజలు మీరు ఆ విధంగా ఆలోచించరా? నా జీవితాన్ని 25 సంవత్సరాలుగా బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని, పనిచేసిన దగ్గర వాళ్ళందరినీ ఉపయోగించి నన్ను ఈ పరిస్థితిలో పెట్టారని వాస్తవం కదా. ఎల్ఎస్డి డ్రగ్ ఉపయోగించి, ఆ ఎల్ఎస్డి డ్రగ్ అనేది 1938లో కనిపెట్టారు. నిన్నగాక మొన్న కనిపెట్టలా. ఆయన పేరు ఆల్బర్ట్ హాఫ్మన్. ఆయన స్విట్జర్లాండ్ రసాయన శాస్త్రవేత్త. 1938లో కనిపెట్టాడు అది మందు. ఆ రసాయనం ఉపయోగిస్తే తినే దాంట్లో, తాగే దాంట్లో వాడి బుర్ర ఓపెన్ అయ్యిద్ది. అంటే వాడికి ఒక ధైర్యం వస్తుంది, వాడి ఒక బ్రెయిన్ ఎక్స్పాండ్ అయ్యింది, వాడు కొత్తగా ఏదో చేయాలనుకుంటాడు. ఇక ఆ సమయంలో వాడి కంటి ముందు కనపడేదాన్ని బట్టి, పీల్చే వాసన బట్టి, గ్రహించే రుచులను బట్టి, తినే మాటలు బట్టి, తాకే స్పర్శను బట్టి మనం వాడిని ఎట్లా మోటివ్ చేస్తామో, మనం వాడిని ఎట్లా ప్రొవోక్ చేస్తామో, మనం వాడిని ఎట్లా ప్రేరేపిస్తామో, మనం వాడిని ఎట్లా చేస్తామో వాడు అలా చేస్తాడండి. ట్రామటైజ్డ్ మైండ్ కంట్రోల్ అంటారు దాన్ని. అంటే సైకాట్రిక్ ట్రామటైజ్డ్ మైండ్ కంట్రోల్ అంటారు. అంటే ఏంటంటే అండి, వశీకరణ చేసేసి, మనం సినిమాలు సాధారణంగా చూస్తాం, వశీకరణ చేసి, చేతబడి చేసి, అవన్నీ అబద్ధాలు నమ్మకండిలే, ఓకేనా. అవన్నీ చేసి అవి వాళ్ళు బతకడానికి ఏర్పరుచున్న విధులే, అవి ఎందుకు పనికిరావు. సరే, నాది సబ్జెక్ట్ కాదు. సినిమాల్లో ఒకరిని వశీకరణ చేస్తే మనం అటు చెప్తే వాడు అటు చేస్తాడు. చూడండి, నా శరీరం నాదే, నా మెదడు నాదే, ఆత్మ నాదే, కానీ ఆ మూడు నా వశంలో ఉండవు, వాళ్ళ వశంలో ఉంటాయి. అది సైన్స్ అండి, న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ అంటారు ఇది. వీళ్ళు నా మీద టెక్నాలజీ ఉపయోగించి 25 సంవత్సరాలుగా నన్ను నేరస్తుడిగా ఫ్రేమింగ్ చేశారు, అబద్ధపు నేరస్తుడి చిత్రీకరించారు. దానికి నా తప్పట్టేది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు గేము? అన్ని కాలువలపై సముద్రం కలుస్తున్నట్టు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, అన్ని రోడ్లు కలిసి ఒక చోట పోతున్నట్టు, అన్ని దారులు ఒకే చోట కలుస్తున్నట్టు. వీటన్నిటికీ మొట్టమొదటి ఎక్కడుంది? మా 10వ తరగతి ఉంది, మా ఆంటీ వాళ్ళ ఇంటికాడ, మా 10వ తరగతి కాడికి వెళ్తుంది. అక్కడే ఉంది కథ అంతా. ఆడేముందంటే కమ్మలు మేము కొట్టాము. ఆ సంవత్సరం 2000 సంవత్సరం నా కళ్ళతో నేను ఎవరిని చూశానో, నా 2 కళ్ళల్లో ఎవరెవరు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూశారో అటువంటి వాళ్ళే ఇద్దరు ముగ్గురేసి పదే నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చారండి. కమ్మలో మా దిగులు కుట్ర చేశారు. ఇక చూడండి, మా మాలోళ్ళ అమ్మాయి ఉంటుంది, ఒక మండ్రు ఇంటి పేరిట అమ్మాయి. అదే ఇంటి పేట వాళ్ళు అక్కడికి మా అక్కల ఇంట్లో కోడలు వచ్చాయి, ఎదురింట్లో కోడలు వచ్చేట్టు చేస్తారు. ఆ మండ్రుల అమ్మాయి లాంటి అమ్మాయి, మాది కూడా అమ్మాయి మా ఇంటి ఎదురు ఉంటుంది. వాళ్ళతో ఏదో తప్పు చేసినట్టు ఇక అక్కడి నుంచి ఆట మొదలేశారు. వాళ్ళని ఉసుగెలిపి బాగా గమనించండి. ఇప్పుడు నిజంగా నేను చిన్నప్పుడు తప్పు చేసిన 2013 దాకా నా మీద ఎందుకు కేసేలా? నేను ఇదే ఊర్లో ఉంటున్నా, నేను ఉండే అడ్రస్ తెలుసు, నేను ఏం చేస్తాను తెలుసు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తా తెలుసు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తాను తెలుసు. ఎందుకు పట్టించుకోలా అంటే ఏదో కుట్ర జరిగిందనే కదండి. 2013లో నేను నా 2వ భార్య జైల్లో పెట్టినప్పుడు ఎవడి మీద గత నేర చరిత్ర ఉంటే వాడికి గత నేర చరిత్ర ఏదైనా ఉందంటే ఆ పోలీసులు అబ్బాయి నీ మీద పాత కేసులు అని చెప్పి పీటీ వారెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. మరి నా మీద ఏం లేవే. నా వల్ల నా 2వ భార్యకి ఎయిడ్స్ వ్యాధి వచ్చినా ఒకేలా నేను నపుంసకుని జైల్లో పెట్టినా నన్ను ఎందుకు జైలు నుంచి బయట తీసుకొస్తారు? వాళ్ళే రాజీకి వస్తారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు. మళ్ళీ తర్వాత నా భార్య నాతో ఎందుకు మాట్లాడింది? మళ్ళీ అమ్మాయిని 3వ పెళ్ళికి ఎందుకు ఇస్తారు? మళ్ళీ అమ్మాయి 2 పిల్లలు ఎందుకు అనేది వేరే వాళ్ళతో? అసలు అమ్మాయి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసింది? నాకు చేసిన అన్యాయాలు, అవమానాలు, నా మీద జరిగిన కుట్రలు, నాకు జరిగిన అన్యాయాలు భారతదేశంలో కదా, ప్రపంచంలో ఎవడి జరిగిండు. నన్ను వెంటాడారు. ఒక ఎండుటాకు చెట్టు రాలితే గాలి ఎటు కొడితే ఆ టాకి వెళ్ళిపోయింది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. అటు చేశారు నా పరిస్థితి. రేపేంటనేది ఆశ లేదు, ఇల్లు లేదు, పని లేదు, డబ్బులు లేవు, చేతిలో రూపాయి లేదు. ఎవరో పంచను బ్రతికేటట్టు చేసి ఇంట్లో ఏళ్ళ చేత కూడా ఇసుకిస్తూ మా ఇంట్లో వాళ్ళని బెదిరించి, చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు, పోలీసులు, మా కుటుంబ సభ్యులు నేనేదో తప్పు చేశాను అన్నట్టు వాళ్ళని బెదిరించి నన్ను వాళ్ళ రాజకీయంలో ఆడుకున్నారండి. అంటే నేను మీకు అర్థమయ్యేటప్పుడు ఒక మాట చెప్తా. ఎవడైనా ఏదైనా ఊర్లో గొడవ ఏదో జరిగిందనుకోండి, వాడు పోలీసుల దగ్గరకు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయాలా? ఆ సమస్యకి అక్కడ పరిష్కారం ఎలా?
ఆ సమస్యకి అక్కడ పరిష్కారం ఎలాగా? ఎందుకు ఇలా పరిష్కారం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే సమస్య సృష్టించిందే వీళ్ళు. అంతకుముందు నన్ను తిరుపతి తీసుకొని చిప్పు కొట్టించారు. తర్వాత మాదిగోళ్ళ అమ్మాయి నేను చేసినట్టు సృష్టించారు. బాగా గమనించండి. తర్వాత మా మాదిగోళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ మా ఆంటీ ఇక్కడ ఒక చర్చికి వస్తుంది. ఇక్కడ చర్చి పెట్టింది అప్పట్లో చెరువుపల్లి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉంటుంది, ఆయన ప్రిన్సిపల్ ఈ చర్చికి. ఆ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ప్రిన్సిపల్ కొడుకు నాతో సావాస ఐడెంటిటీ చేస్తారు. ఇదంతా అలా ఆడించిన ఆట, పోలీసులు అంతా ఆడించినట. వాళ్ళ అబ్బాయి ఇక్కడ మా ఇంటికాడికి వచ్చి నాతో పాటు ఆడుకుంటూ ఫుట్బాల్ తెచ్చిన ఆడుకుంటూ ఉంటాడు. ఆపోలిట్ ఇక్కడ పక్కన ఇంటి పక్కన వాళ్ళ స్కూల్కి వచ్చే వాళ్ళ కాన్వెంట్కి వచ్చే అమ్మాయిలతో పిల్లలతో మాట్లాడుకుంటే నేనేదో వాళ్ళని అన్నట్టు ఒకటి అబద్ధం సృష్టించి నా చదువు అయిపోయేట్ చేశారు. ఇంటర్మీడియట్ అయిపోయేట్ చేశారు. 10th క్లాస్ అక్కడ ఫెయిల్ చేశారు. ఎక్కడ నేను ఆ పక్కంటి అమ్మాయిని ఏమనుకున్నాను పుకారు పుట్టించి 2000 సంగతి ఇది, 2000 సంవత్సరం సంగతి ఇది. ఇక్కడ మా 2001 సంగతి. మా ఇంటి పక్కన అమ్మాయిని అనుకుని పుకారు పుట్టించి అన్నలో సైకిల్ షాప్ కాడ పిలిచి వార్నింగ్ ఇస్తారు. అన్న నేను అటువంటి కాదు, నేను మీ అమ్మాయిని నేను అనలేదు, అటువంటి కాదంటే మా సంగతి తెలియదు అది అన్నారు. నువ్వేం చేస్తావు, నేను అది చేయగలనే, నేను అటువంటి కాదని చెప్పేసి వచ్చేస్తా. సాయంత్రానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి మా అమ్మమ్మ ఇంటికి వచ్చి తగాదకు వస్తారు. తగాదకు వచ్చి దానివల్ల మా నాన్న అరే నువ్వు అమ్మమ్మ ఇంటికి చదువుకుంటాను పెడితే నువ్వు ఇట్లా చెడ్డ పేరు వేస్తావా, చదువు దేవద్దని మానేమంటాడు. చదువు అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి చదువద్దు మానేమంటారు. అక్కడి నుంచి నేను వడ్రకు పని నేర్చుకుని చేస్తారు. వడ్రకు పని నేర్చుంటే విశ్వకర్మ చేతిలో ఉంటా. అంటే విశ్వకర్మ కులస్తులు ఎవరు? వడ్రకు పని చేసేవాళ్ళు. వాళ్ళ చేతిలో ఉంటే నన్ను పనికి తీసుకెళ్ళి ఈ ఎల్ఎస్ డ్రగ్స్కి వెళ్ళి పెట్టి నా స్నేహితులు బంధువులందరితో గేమ్ వేయచ్చు. అది చేసింది. కమ్మలు కొంతమంది, విశ్వకర్మలు కొంతమంది, నాయుళ్ళు కొంతమంది, మాదిగలు కొంతమంది, పోలీసులు కొంతమంది, అవినీతి పోలీసులు, వీళ్ళందరూ కలిసి చేశారు కుట్ర. అబద్ధాలు ఎప్పుడు నిజం కావు, నిజాలు ఎప్పుడు అబద్ధాలు కావు. నేను పేదవాడిని కావచ్చు, కటికి పేదరికంలో మీరు పెట్టుండొచ్చు. ఒక సత్యం ఎప్పుడు మారదు, అబద్ధం ఎప్పుడు నిజం కాదు. దేశం మొత్తం లైవ్ ఇస్తే చట్టం ముందుకు వస్తే తేల్చుకుందాం. దట్స్ ఆల్. ఇక అప్పటి నుంచి అప్పుడు ఆ మాదిగోళ్ళ అమ్మాయి ఉంది కదండి, మా ఆంటీ వాళ్ళ ఎదురు అటువంటి మహిళ నగరంలో ఉంటుంది. ఒక మహిళ చింతలోళ్ళు వాళ్ళ ఇంటికాడికి నాయుళ్ళు పనికి పిలిపిస్తారు మా మామని. మా అమ్మ మా అక్క వీళ్ళిద్దరూ అరే మామూలు పనికి పోయి నన్ను అక్కడ పంపిస్తారు. ఇప్పుడు మాదిగోళ్ళ అమ్మాయి ఎందుకంటే మా ఇంటి వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళ అక్క లాంటి అమ్మ వాళ్ళ అక్క పద్దాకులు మా ఇంట్లోకి వచ్చి, మా ఆంటీ ఇంట్లోకి వచ్చి ఇక్కడ మా పల్లె ఒకటి ఫోన్ చేసుకుంటూ ఉండదు పద్దాకులు. అటువంటి అమ్మాయి లాంటి అమ్మాయి ఇక్కడ చెరువుపల్లి పక్కన పక్కన నాయుళ్ళది ఒకటి ఉంది పల్లె ఇక్కడ మాలవలది ఒకటి పల్లె ఉంది. అక్కడ నాయుళ్ళు పల్లె అక్కడ ఒక నాయుళ్ళు ఆంటీ గారు వాళ్ళకి ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే మా మామని పనికి పిలిపిస్తారు. అక్కడికి నేను వెళ్తాను. అక్కడ సేమ్ టు సేమ్ అంటే ముఖాలు నన్ను పనికి పిలిపిస్తున్నారు. సేమ్ వాళ్ళందరూ ముఖాలన్నీ ఒకేలాగా ఉంటున్నాయి. అప్పుడు నాకు తెలియదు, అది ట్రామటైజ్ అది. తర్వాత గన్నవరం దగ్గర సురారం అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మాదిగ వాళ్ళు ఒక అమ్మాయి, ఆమె మా నిడుపురలో పద్మ అని ఒక ఉంటుంది, ఒక ఆమె ఉంటుంది మా ఇంటి ఎదురు. అటువంటి ఆమె సేమ్ టు సేమ్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళు నాయుళ్ళు పొలంలో పనులు చేస్తారు. అక్కడ మా చెరుకుపల్లిలో నాయుళ్ళు అక్కడ మంచాలు చేయమని మా మామని పనికి పిలుస్తారు. మక్క అమ్మ రే మామయ్య పనికి పోని అట్లా అక్కడ పంపిస్తే ఆ పోతే ఎక్కడ ఉంటుంది, మా ఇంటి ఎదురు ఉండే అలా ఉంటుంది. ఇట్లా అక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడన్నా కూడా ఈ మాదిగలు నాయుళ్ళు వీళ్ళే ఉంటారు ప్రతి చోట మీరు బాగా గమనించండి. తర్వాత టిక్కిగాడు గుండపల్లి హై స్కూల్లో మాస్టర్ల అబ్బాయి స్కూల్లో నన్ను ఏదో స్కెచ్ చేశారు, పోలీసుడు చేయించాడు, కానిస్టేబుల్ మురళి. అక్కడ ఒక మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మి నల్లగా 4.5 అడుగులు అంటుంటుంది. నన్ను ఏదో స్కెచ్ చేసి ఆడు ఫోటో వీడియోలు తీసుకుంటారు వీళ్ళు. సేమ్ అట్లాంటి అమ్మాయి, మళ్ళీ సేమ్ ఎత్తు, సేమ్ కలర్, సేమ్ ముఖం. ఇంకొక అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి మాదిగోళ్ళ అమ్మాయి. అక్కడ ఫిరంగిపురం గుడికాడ తీసుకెళ్తే అక్కడ ఒక అడుక్కునేవాడు అమ్మ అంటే లంజ రోజుకు ఒకటితో తీసుకొస్తావు, ఎంతమంది జీవితం నాశనం చేస్తావంటే ఎవడో లంజ అంటామని చెప్పి ఆయన కొట్టబోతే అడుక్కునేవాడండి. మరి నేను చూస్తే కొట్టాలనిపిస్తలేదని చెప్పి అప్పుడు కోపం వచ్చాడిని అంత మాట కొట్టబోతే పోలీసుడు వచ్చి ఫోటోలు తీసుకుంటాడు. అమ్మాయి పోలీసుడు ఫోటో తీసుకుంటా అంటే పోతే పోని మనకెందుకు అంటది. పక్క ప్రణాళికతో ఆ అమ్మాయి అంటది, ఆ లక్ష్మీ అమ్మాయి రాజు నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు అక్కడ జిరాక్స్ దాంట్లో చేస్తున్నాను, వాటర్ క్యాన్లు ఇప్పుడే వచ్చినాయి, మళ్ళీ వస్తాను అంటది. తర్వాత పద్దాకులు అది పదే చెప్తా ఆ విషయం. తర్వాత ఫస్ట్ 2000 సంవత్సరాలు ఈ టిక్కిగాడు ఈ లక్ష్మీ వాళ్ళతో ఈ కానిస్టేబుల్ మురళి పోలీసులు చేసిన స్కెచ్ ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర నా స్కెచ్ చేస్తారు. ఇవన్నీ నాకు వాళ్ళు సెట్ చేస్తున్నారు, ట్రామటైజ్డ్. నన్ను రెచ్చగొడుతున్నారు. ఓ పక్క నపుసన ముద్ర వేస్తారు, ఇద్దరు భార్యనే విడగొడతారు, నపుసన ముద్ర వేస్తారు. ఎందుకు అలా వేశారు? వీళ్ళు నా విషయంలో నా మీద చేసిన కుట్ర దొరికితే వీడు నపుంసకుడు, ఈయన మనం ఏం చేయలేము అని చట్టం ద్వారా వాళ్ళు చట్టం ముందుకు రాకుండా ఉండాలా. అసలు నా కుటుంబాన్ని బలి ఎంచుకున్నారు. నా అమ్మ నాన్న ముసలోళ్ళు మా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేశారు.
అసలు ఎవడు రీడు మన వాళ్ళని తీసుకెళ్ళి కొట్టించాడని చెప్పేసి అప్పుడు నా డిఎన్ఏ తెలుసుకుంటే నేనేమో ఎర్రగున్నా బొడ్డుగున్నా, మా అమ్మ నాన్న బ్లాక్ ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు, వీళ్ళకి ఎట్ట పుట్టాడని వాళ్ళకి అనుమానం వచ్చి ఉండాలి. వచ్చి నా డిఎన్ఏ తెలుసుకున్నారు. నా డిఎన్ఏ తెలుసుకుని వాళ్ళ డిఎన్ఏ తీసుకుని డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేశారు. చేసి మా కుటుంబం మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. నాకేందో నా తెలియనీకుండా 25 సంవత్సరాల గేమ్ వేసి 2020 నన్ను వేసేలా, 2020 సంవత్సరం నన్ను వేయాల. అప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడైన ఎన్విరాన్మెంట్ సుప్రీంకోర్టు సీజీ అవుతాడు, వాళ్ళ కమ్మ కులస్తున్న వెంకయ్యనాయుడు చౌదరి ఉపరాష్ట్రపతి అవుతాడు. అప్పుడు నన్ను ఎక్కడ వేసేలా, నాకు తెలిసి పార్టీ కార్డులు కొట్టించాలా. 2014లో మాస్టర్ ప్లాన్ స్కెచ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు 2020 విజన్. అర్థం కదా? అంటే మనం ట్రైనో బస్సో సీటు బుక్ చేసుకుంటాం, అట్లా ముందే నాకు ఇది బుక్ చేసేసి మా అమ్మ నాన్నలు ముందు చిన్నప్పటి నుంచి బెదిరిస్తున్నారు కదా. ఇప్పుడు నాతో పాటు ఎవడన్నా టార్గెట్ అయ్యాడు అనుకోండి, వాడి కుటుంబం మొత్తం కూడా వాడి చేతిలో ఉంటారండి. మేము ఏం చేస్తే మొత్తం వాళ్ళు చూస్తారండి మా కళ్ళ ద్వారా. మాకు జస్ట్ తినే దాంట్లో కలిపెట్టచ్చు, ముక్కుల ద్వారా స్ప్రే కొట్టినా మా మైండ్లో మొత్తం వాళ్ళు కంట్రోల్ వెళ్ళిపోతుంది. 1990 నుంచి ఉంది అది. సెంటు కొడతాం కదా, సెంట్లాగా అట్లా అని స్మెల్ వస్తుంది, సౌండ్ వచ్చింది, అట్లా ముక్కుల నుంచి మెదలోకి వెళ్ళిపోతాయి. మనిషిని కంట్రోల్ చేయొచ్చు, ఏం అవసరం. వాళ్ళు చూసేది మనం చూడొచ్చు. మా కుటుంబ సభ్యుల జీవిత రాశులు నేను దగ్గర పెట్టుకుని, మా బలహీనతలు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుని, ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది, ఏదో ఒక విషయంలో బలహీనత ఉంటుంది, ఏదో ఒక విషయంలో కోరిక ఉంటుంది, ఏదో ఒక విషయంలో అవసరం ఉంటుంది, ఏదో ఒక విషయంలో బలమో లేదో ధైర్యం ఉంటుంది. ఇవే వీళ్ళు ఆయుధాలు. ఇవి తెలుసుకుని మా కుటుంబాన్ని బెదిరించి అదిరించి చేసి మా కుటుంబ సభ్యుల సపోర్ట్తోనే పోలీసులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ మాదిగలు కలిసి భయపెట్టి ఈ విధంగా చేశారండి. ఆ మాది సంబంధించిన హానోక్ అనే పాస్టర్ కూడా మక్కలింటికి కూడా ఛాన్సాలు వస్తారు. అతను అబద్ధం చెప్పకూడదు. 2000 సంవత్సరం నుంచి నా మీద కుట్ర జరిగిందని చెప్తానికి వాళ్ళు చాలు. వాళ్ళు చెప్పకపోతే మాత్రం నీతి అనేది లేనట్టే. ఆంధ్ర గవర్నర్, ఆంధ్ర హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్ర డీజీపీ, మీరు నీతికి వెళ్ళిన వాళ్ళైతే నాకు చట్టం ద్వారా అవకాశం ఎలా నిలబెట్టి నాకు నిరూపించిన అవకాశం ఎలా ఇవ్వకపోతే మీరు 800 కోట్లకు అమ్ముడిపోయారు అలా చెప్పాలా. అప్పుడు వచ్చి నన్ను కాల్చండి, మేము అమ్ముడిపోయాం, మేము అమ్ముడిపోయిన వాళ్ళు చెప్పుకోండి, అప్పుడు వచ్చి కాల్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మా మాల జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తొక్కేస్తానికి నన్ను బలి చేశారు. నన్ను బట్టి మా మాలల్ని, మా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. నన్ను బట్టి దళితుల్లో కూడా ద్వంద్వ నీతి చూపిస్తున్నారు, ద్వంద్వ ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. ఓకేనా? వీళ్ళందరూ వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీతో కలిసిపోయి క్రైస్తవుల్ని, మాలల్ని, నన్ను బట్టి మా జాతిని హింసిస్తున్నారు. ఏమి జాతి అహంకార రాజకీయ ఉగ్రవాద కుట్రలు. నాకు 40 సంవత్సరాలండి, నాకు 39-40 సంవత్సరాలు. నేనేమి పిల్లవాడిని కాదు, నిన్నగా మన పుట్టినోడే కాదు. కానీ నా దేశ రాజ్యాంగం నాకు ఇచ్చిన వ్యక్తిగత భావప్రకటన స్వేచ్ఛకు ఉపయోగించి ఆర్టికల్ 19 క్లాస్ 1 అనే ప్రకారం చెప్తున్నా. మీ పోలీసులు మీరు చేయాల్సిన ధర్మం మీరు చేయట్లా, రాజకీయ నాయకులు మీరు చేయాల్సిన ధర్మం మీరు చేయట్లా, జడ్జిలు, గవర్నర్లు మీరు చేయాల్సిన ధర్మం మీరు చేయట్లా. మీరు ధర్మం చిన్నప్పుడు నేను ప్రజలు చెప్పుకునే హక్కు నాకుంది. వ్యక్తిగత మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు తెలియజేసిన హక్కు నాకుంది. కానీ వీళ్ళు ఇంటర్నెట్లు ఆపేసి, కరెంట్ ఆపేసి చీకట్లో గూడుపటం చేసి నా చంపేసి, వీటి తలకాయ బాలు కొట్టండి రా, వీడిని కోమలో పెట్టి చంపేలా, హాట్స్పాట్ బెడ్లో ఉండి వీడిని పిచ్చోని చేయండి రా, యాసిడ్ పోయింది రీడి ముఖం మీద, సందులో పెట్రోల్ బస్సు రిప్పండిసండి రా, కొట్టేయండి రీడిని. జనాల కోపం వచ్చేసింది, మేము ఓర్చుకోలేకపోయాము, జనాలు కొట్టేశారు, మేమేం చేయలేకపోయాము అని చెప్పి నన్ను పిచ్చోని చేయటమో లేకపోతే చంపటమో పబ్లిక్ ద్వారా, అది వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే కులపిచ్చి రాజకీయ ఉగ్రవాది. ఇతను నరేంద్ర మోడీని ఉగ్రవాది అంటాడు ప్రధానిని. ఇతనికి అవసరమైతే వెళ్ళి మళ్ళీ అతనితో కలుస్తాడు. మా పాస్టర్ని తాగుబోతులు చిత్రీకరిస్తారు చంపేసి. ఒక పేదవాడిని వాళ్ళ ఇష్టం వచ్చి చూపిస్తారు, ఊపిరి పీల్చుకోవడానికి టార్చ్ చేస్తారు. ఏం న్యాయమాడి చంపేస్తారా? ధర్మాడి చంపుతారా ఏంటి? ధర్మాడి తనకి ఇల్లు ఉండాలా? అధర్మాన్ని ప్రశ్నించడానికి ఇల్లు ఉండాలా? అధర్మాన్ని ప్రశ్నించడానికి ఉద్యోగం ఉండాలా? ధనం ఉండాలా? నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే, నిజం చెప్పడానికి వాడి దగ్గర నిజం ఉంటే చాలు. నిజానికి ఆ ధైర్యం ఉంటుంది. ఆ నిజాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటే అందరూ కట్టగలుసుకుని రండి, కోర్టు ముందు అక్కడ తేల్చుకుందాం. దేశం మొత్తం లైవ్లో కోర్టు ముందు తేల్చుకుందాం. నాకేం చిన్న ఇది జరిగినా కులాలకి మధ్యలో గొడవలేకపోతాయి. మీరు చేసిన వాటికి తగిన శిక్ష భరించబడుతున్నారు, రెడీగా ఉండండి. ఇదంతా పోలీసులే, ఆంధ్ర పోలీసులు చేసింది. ఎస్ సరే. ఇంకో కానిస్టేబుల్ ఇంకోటి ఉంటాడు, మాది సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ బాబు. ఆ బాబు అనేవాడు ఇంకొకడు ఇక్కడ సిరిపూడి బల్సులపాలెం దగ్గర సిరిపూడిలో ఆడి పేరు కానిస్టేబుల్ పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంటి పేరు ఉప్పలపాటి. మా మాలోళ్ళే. ఉప్పలపాటి మీరు రాజులు అన్న కాదు అన్న, కాదు బ్రదర్ మేము మాలోలో ఉన్నారు. సరే అంటే
అతనంతా అతను బండి మీద ఎక్కి బ్రదర్ ఈ బండిని మెయింటెనెన్స్ చేసే బదులు ముండను మెయింటెనెన్స్ చేయొచ్చు అన్నాడు. నాది కాదు బ్రదర్, ఇది వేరే వాళ్ళు నాకు అవసరం వేసుకొచ్చున్నా అంట. ఈ ప్రతి చోట పోలీసులే నన్ను వెంటాడుతున్నారు. ట్రిక్గా ప్రతి చోట వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే నా మీద కుట్ర చేస్తే మొత్తం తెలిసిపోయింది. ఇంకొక అతను సీన్ అని, ఇంకొక అతను కానిస్టేబుల్ సీన్ అని పెదోడ్లో పొడి, ఇంకొక అతను సీను చెరుగుపల్లి ఆరంభాకు నాయుడు అతను వీళ్ళందరూ కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా చెప్పు నుంచో వీళ్ళందరికీ నా మీద కుట్ర చేస్తే మొత్తం తెలుసు వాళ్ళకి. ఎక్కడ పోరు, ఇంక చాలామంది ఉన్నారు కానిస్టేబుల్, ఇంకోటి మురళి అని, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ రైడ్ చేస్తే కుట్ర మొత్తం బయటకు వస్తాయి. ప్రతి చోట పోలీసులే. ఇంకొక ఆమె లేడీ కానిస్టేబుల్ దూళపల్లి నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే దూళపల్లి నరేంద్ర ఇంటి ఎదురు బండి ఎక్కిద్ది. నేను బాపట్ల నుంచి వస్తున్న బండి మీద ఆ పాప ఎక్కిద్ది. ఎక్కడికి వెళ్తున్నారంటది, నేను బాపట్ల వెళ్తున్నా. ఇట్లా ఇటువంటి ఎన్నో జరిగింది నా మీద. అక్కడికి గుంటూరు, మా పొన్నుల గుంటూరు బస్ స్టాండ్ గవ్వ పరిగెత్తి వెళ్ళింది. ఇవన్నీ కూడా పోలీసులు ఎన్నెన్ని ట్రిక్కులు మొత్తం రికార్డ్ చేసుకుని 2019 దాటిన తర్వాత ఇవన్నీ ఆ సాక్ష్యాలు, ఫోటోలు, ఆడియోలు, వీడియోలు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నన్ను దుర్మార్గం చూపించి 10,000 అనుమతితో ప్రజల మధ్య ప్రజల చేత చంపించి రాజకీయ ఉగ్రవాదులు సహకరిస్తే వీళ్ళకి ఉద్యోగాలు, ప్రమోషన్లు, బొచ్చు డబ్బులు వస్తాయి. నేనేమైనా నా కుటుంబం ఏమైనా వాళ్ళకి అనవసరం. 100 మంది అమ్మాయిల మహిళలు వ్యభిచారం చేసి పెట్టారు. అందరిని దేశం మొత్తం లైవ్లో నాతో వాళ్ళందరూ తప్పు చేసినట్టు చూపించి నాకు ఎయిడ్స్ వ్యాధి అంటున్నారు, వాళ్ళందరికీ ఎయిడ్స్ వ్యాధి అంటున్నారు. వాళ్ళందరినీ లైవ్లో వాళ్ళందరినీ నిర్దోషం నిరూపించుకుంటే కులాల మతాలు గొడవలు అయిపోతాయి. దీని నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది, దాంట్లో వాళ్ళ పేర్లు అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎట్లా చేశారని చెప్తాను చూడండి. ఈ వీడియో అయిపోయింది, అరగంట వీడియో నా దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. నాది సామాన్యమైన ఫోనే, బేసిక్ ఫోనే. నమస్తే అండి. దీని తర్వాత వీడియో కూడా చూడండి. నమస్తే అండి.